నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే వంశీ. సార్ శుక్రవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కువ శుక్రవారం పుడితే ధనలక్ష్మి అంటారు. ఆ రోజు డబ్బులు ఎవరు పసుపు అట్లా కొన్ని ఇవ్వకూడని ఇవ్వని వస్తువులు ఉంటాయి చాలా. సో ఇలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు? లక్షణాలు ఎలా ఉంటాయి? లక్కీ కలర్స్ ఏంటి? అన్లక్కీ కలర్స్ ఏంటి? ఏ స్టోన్స్ వేసుకుంటే వీళ్ళు చాలా బాగుంటారు? మన శుక్రవారానికి అధిపతి శుక్రుడు. సకల సుఖాలు అనుభవించాలన్నా డబ్బులు, ట్రావెల్, లవ్, రొమాన్స్, ఎంజాయింగ్ ఎవ్రీ డే. అంటే చాలా మంది సంపాదిస్తారు, ఎంజాయ్ చేయరు. ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేయడానికి పుట్టిన వాళ్ళు. డబ్బుని ఇలా పట్టి పెట్టుకోరు. 2000 ఉంది వంశీ దగ్గర, వంశీ పార్టీ కావాలంటే తగ్గేదేలా వెళ్దాం బాగా. సో ఫ్రైడే పుట్టినోడు రెడీ టు డూ ఎనీథింగ్. హీ విల్ స్పెండ్ ఆల్ హిస్ మనీ ఇఫ్ హీ వాంట్స్. రేపటి గురించి ఆలోచించరు, ఈ రోజు గడిపేయాలి. బట్ శుక్రుడు దీవెనల వల్ల ఏమంటే తరగని ఆస్తి. వీళ్ళు ఎలా ఉంటుంది గని డబ్బులు తీస్తుంటే వస్తుంటాయి. వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారో దానికి 2 3 మళ్ళా తిరిగి పొందే పుట్టుక శుక్రవారం పుట్టిన వాళ్ళకి. సో తరగని ఆస్తి, అష్టలక్ష్ములు, శుక్రుడు దీవెనలు. అంటే ఫ్రైడే ఇస్ ఫర్ లక్ష్మీదేవి అండ్ శుక్రుడు కూడా. సో ఇద్దరు దీవెనల వల్ల తరగని ఆస్తి, పేరు, డబ్బు, చాలా అందంగా ఉంటారు ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళు. అండ్ దే కెన్ అట్రాక్ట్ ఎనీబడి ఈజీలీ. వీళ్ళు ఎవరిని అట్రాక్ట్ చేయాలని బట్టలు చీరలు వేసుకోరు. బట్ వీళ్ళు అందాన్ని చూసి ఎవరైనా సరే చక్కగా ఉంది ఈ అమ్మాయి, ఈ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. సో వీళ్ళు డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ దగ్గర 20 జతలే బట్టలు ఉన్నా కూడా మార్చి మార్చి నీట్గా ఇస్త్రీ బాగా పెట్టుకొని అబ్బా ఇంత బాగున్నారు అనే ఒక పడుతుంది. సో ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళు మార్నింగ్ టైం 3:30 నుంచి 6:30 లోపల పుట్టిన వాళ్ళకి 100% శుక్రుడు దీవెనలు ఉంటాయి. 6:30 to 12 వరకు 90% to 80% దీవెనలు ఉంటాయి. 5 to midnight 12 లోపల వాళ్ళకి 60% దీవెనలు. సో మార్నింగ్ 6:30 లోపల పుట్టిన వాళ్ళకి పరిపూర్ణమైన శుక్రుడు దీవెనలు ఉంటాయి. సో దిల్ బి వెరీ వెరీ గుడ్ పీపుల్, లవ్లీ పీపుల్. వీళ్ళు సామాన్యంగా ప్రేమలో పడరు. పడినారంటే ఆ ప్రేమని 100% పెళ్లిగా మార్చుకుంటారు. సో భర్త అనుకో, భార్యకి ఫ్రైడే పుట్టిన అబ్బాయి అనుకోండి, భార్యకి 2 నెలలకి 3 నెలలు గిఫ్ట్లు ఇస్తూ మైమరిపిస్తూ ఉంటాడు. సో వీళ్ళ ప్రేమతో భార్యని మైమరిపిస్తాడు, పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటాడు. అండ్ వీళ్ళు రియల్ ఎస్టేట్లో కానీ షేర్ బిజినెస్లో ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళకి షేర్స్ బాగా కలిసి వస్తాయి. అండ్ చాలా మందికి లాటరీ టికెట్స్ కూడా తగులుతాయి. అంటే బయట కంట్రీస్లో అది లీగల్, ఐ డోంట్ నో అబౌట్ అవర్ కంట్రీ. సో లాటరీస్, షేర్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్. అండ్ ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి అందము సంబంధించిన ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, బ్యూటీ పార్లర్స్, క్రీమ్స్, లోషన్స్, లిప్స్, ఇవి అమ్మడం ద్వారా చాలా బాగా అంటే ప్రోడక్ట్స్ కంపెనీ పెట్టుకోవచ్చు చాలా మంది. దే కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ ఇన్ బ్యూటీ ఐటమ్స్ లైక్ కాస్మెటిక్స్. సో ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళు బేదింట్లో పుట్టినా, మిడిల్ క్లాస్లో పుట్టినా, అప్పర్లో పుట్టినా, వీళ్ళ స్టడీ గ్రాఫ్ పైకే. బేదింట్లో పుట్టాడు, ఫ్రైడే పుట్టాడు, అందుకే వాళ్ళ తండ్రి అంటుంటాడు, సార్ ఈ అమ్మాయి పుట్టాక నాకు బాగా కలిసి. ఇది అందుకే ఈ సామెతి, శుక్రవారం ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి స్వరూపం. ఎందుకంటారంటే ఆ బిడ్డ పుట్టాక తండ్రి స్కూటర్లో పోయాడు, కారులో పోయాడు, ఫ్లైట్లోకి వెళ్ళిపోతుంటాడు. సో చిన్న ఇంట్లో ఉండేవాడు సొంత ఇల్లు, బంగ్లాలు, విల్లాలు వచ్చేస్తాయి. సో ఆ బిడ్డని మహాలక్ష్మి దేవిగానే భావిస్తారు. సో ఫ్రైడే పుట్టి నిజంగా అమ్మాయిలు పుట్టడం చాలా అదృష్టం. యూజువల్గా ఫ్రైడే పుట్టిన వాళ్ళకి 7 వారాల నగలు ఉంటాయి, ఆ రేంజ్కి వెళ్తారు. 7 వారాల నగలు ఉంటాయి, 2-3 కార్లు ఉంటాయి, 2-3 బంగ్లాలు ఉంటాయి. ఒక లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఫ్రైడే పుట్టిన వాడి తర్వాతే ఎవరన్నా. అంటే పెళ్ళప్పుడు కూడా అమ్మాయిని శుక్రవారం అత్తగారింటి పంపించడానికి కూడా ఒప్పుకోరు. అవును, పంపిరు నాన్న, పంపించాలి, తతంగం ఉంది. లక్ష్మీదేవిని మళ్ళీ మా లక్ష్మీదేవిని ఇంటికి అత్తగారిని తీసుకుపోతాను చాలా మంది అలా పంపించి చాలా దెబ్బతిన్న కూడా ఉన్నారు. సో ఫ్రైడే అత్తగారింటి పంపించడం కూడా అంత మంచిది కాదు. దానికి ఆల్టర్నేట్స్ ఉన్నాయి. నన్ను సంప్రదిస్తే ఏమేమి చేయాలి, బియ్యం జల్లాల్సి ఉంటుంది వెనక్కి, అవి ఎలా చేయాలి చెప్తాను. ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ 6, లక్కీ స్టోన్ పచ్చ. ఈ పచ్చ వేసుకోవడం వ్యాపారంలో మంచి అభివృద్ధి. ఎక్కడ పట్టినా బంగారం. మనం 10 రూపాయలు వ్యాపారం చేస్తే అది లక్ష కోటి వెళ్ళిపోతుంది. ఓకే సార్, ఇవన్నీ సంప్రదించాలంటే, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్? సో మన అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9951197198. మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా, మీ పేరు బాగుంటే మీ పేరు బాగుంది, అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్తాను.
పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా చెప్తాను. 24 hours రిప్లై వస్తుంది. పెట్టినప్పటి నుంచి రిప్లై పెట్టకండి. సో పేరు బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ, బాలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ సార్.